నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నారు టుగెదర్ వి వ్లాగ్స్. నేను మీ ఫ్యాబ్‌ని. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్‌లో చూడగానే నోరూరించే ఉండే చికెన్ క్యాండీ ఎలా తయారు చేయాలో చూద్దాం. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండే చికెన్ క్యాండీ మీ పిల్లలకు, పెద్దలకు తప్పకుండా నచ్చుతుంది. అయితే ఆలస్యం చేయకుండా ఈ చికెన్ క్యాండీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో చికెన్ క్యాండీ చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ క్రమ్స్ మిక్సీలో పట్టుకోవాలి కొన్ని, ఆ బ్రెడ్స్ అట్లా పీసెస్ కట్ చేసుకున్నాను నేను. కీమా, చికెన్ కీమా, కారము, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, మైదా, సాల్టు, నిమ్మరసము, పసుపు. ఫస్ట్ చికెన్ కలుపుకోవాలి. దాన్ని మిక్సీలో వేసుకున్నా నేను. చికెన్ తెప్పించుకొని ఇట్లా బోన్లెస్ చికెన్ తెప్పించుకోవాలి. మంచిగా కడిగి ఆరినాక మిక్సీలో పట్టుకోవాలి. అట్లా కీమా లాగా మెత్తగా, నీరు ఉండొద్దు. మొత్తం జర ఆరనియాలి చికెన్ని. కారం ఒక స్పూన్ వేసుకుంటున్నా. అర్ధ కిలో కదా, 2 స్పూన్లు తీసుకున్నా. పావు కిలోకి 1 స్పూను. అది టీ స్పూన్ చిన్నదే కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నా నేను. 1/2 స్పూన్ పసుపు, ధనియాల పొడి 1/2 స్పూను, గరం మసాలా కొంచెం వేసుకోవాలి, ఘాటు ఎక్కువ అవుతుంది. 1/2 స్పూన్ కన్నా తక్కువనే వేసుకుని. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అంత, చిన్న స్పూన్ అంత. నిమ్మరసం 1 టీ స్పూన్ తీసుకున్నా. సాల్ట్ 1 స్పూను. 2 స్పూన్ల కారం వేసి 1 స్పూన్ వేసుకోవాలి, ఉప్పిసం అవుతుంది. స్పూన్ మీద కొద్దిగా వేసిన. ఎప్పుడైనా కారం ఎంతో ఉప్పు అంత వేసుకోవద్దు. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నా. 1/2 స్పూన్ తీసుకున్న చిల్లీ ఫ్లేక్స్. మంచిగా చూసి వేసుకోండి, మంచిగా చూడండి. మొత్తం మంచిగా కలుపుకోవాలి మసాలా మొత్తము చికెన్ కీమాకు. చేతితో కలుపుకుంటేనే మంచిగా వస్తుంది. కారం, ఉప్పు కారం గిన మంచిగా పడుతుంది. గట్టిగా ఉన్నది చూడు, వాటర్ మొత్తం తీసేసిన కాబట్టి గట్టిగా ముద్దలాగా అవుతుంది. మైదా కలుపుకోవాలి. 1 స్పూన్ అంత తీసుకొని వాటర్ పలసగా కలుపుకోవాలి. అలా కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసి పలసగా, మన బజ్జీ పిండి కన్నా పలసగా కలుపుకోవాలి. కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకున్నాను. అలా సపసపగా ఉంటుంది కదా పిండి, ఉట్టిదే అద్దుతుంది. అందుకనే కారం, ఉప్పు వేసుకోవాలి. బ్రెడ్ తీయగా ఉంటుంది కదా, అందుకనే కారం, ఉప్పు వేసుకొని కలుపుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఒకసారి పోయొద్దు, నీళ్ళు కొన్ని పోసుకుంటా కలుపుకోవాలి. పలుసగా చేసుకోవాలి. మనం తీసుకున్న బ్రెడ్ పీసులు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి కలుపుకోవాలి. అదే అందాద. నేను ఒక 2 స్పూన్లు తీసుకున్నా మైదా. మీరు తీసుకున్న బ్రెడ్ని బట్టి మీరు కలుపుకోండి. మొత్తం అట్లా గట్టి కలిపినాకనే కొన్ని వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఉండలు ఉంటుంది కదా పిండి, మంచిగా కలవదు. తర్వాత వాటర్ పోసుకుంటే మంచిగా అవుతుంది. బజ్జి పిండి కన్నా కొద్దిగా పలసగానే రావాలి.
బ్రెడ్ తీసుకున్నా నేను. ఒక గ్లాస్తో నొత్తుకుంటే అట్లా మనకు సైజు మంచిగా వస్తుంది. అది ఇలా చికెన్ కీమా పెట్టుకోవాలి మసాలాలో. దానికి స్టిక్స్ ఉంటాయి, స్టిక్ పెట్టుకుంటున్నా. చూడండి ఎట్లా పెడుతున్నాను. మళ్ళీ దాన్ని మైదాలో ముంచాలి. ఉంచిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో అద్దుకోవాలి. ఇట్లా రౌండ్గా నిదానంగా చేసుకోవాలి. ఆగమాగం తొందర చేసేటివి కావాలి. ఒక్కొక్క పీస్ తీసుకొని చేసుకోవాలి. స్టఫింగ్ మంచిగానే పెట్టుకోవాలి నిండా. అది ఎట్లున్నదో దాని నిండా పెట్టుకోవాలి బ్రెడ్ పీసు. సిమ్ మీద కాలవాలి, ఎందుకంటే లోపల ఉంటుంది కదా చికెన్, ఉడకాలి కదా. జర సిమ్ మీద కాల్చుకోవాలి, పెద్ద మంట పెట్టి కాలవద్దు అవి. మనకు ఎంత నిదానంగా చేసుకుంటే అంత మంచిగా కుదురుతాయి. ఆగమాగం చేసేటిది కావు. మైదా కొద్దిగా కలుపుకొని మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ కలుపుకోవచ్చు కావాలనుకుంటే. ఒక్కొక్కటి చేసుకోవాలి. అట్లా మొత్తం అన్నీ అట్లా అయినాయి. అట్లా చేసుకున్నా స్టిక్స్ పెట్టి. ఆయిల్ పెట్టుకున్నా పొయ్యి మీద. ఆయిల్ ఎక్కువ వేడిగా వేయద్దు. ఎక్కువ వేడైతే అందులో వేయంగానే బ్రెడ్ క్రమ్స్ కదా మాడిపోతాయి. మామూలుగా వేడైనాకనే వేసుకోవాలి నిదానంగా. ఒక్కొక్కటి కాల్చుకోవాలి. ఒక 2-3 వేసుకుంటే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఒక్కొక్కటి వేసుకుంటా కాల్చుకోండి. ఏవి చేస్తున్నామో ట్రై చేయండి. ఒక్కొక్క ఐటెం ట్రై చేస్తుంటే మనకు కూడా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టుకోనికి అవుతాయి కదా మంచిగా. బయట కొనుక్కరావడం కన్నా మంచిగా తింటారు ఇష్టంగా. స్కూల్ నుండి రాగానే స్నాక్స్. ఫస్ట్ ఒకటి వేసిన తర్వాత 2 వేసుకున్న అట్లా కాలాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఎక్కువ మాడిపోతే లోపల పచ్చి ఉంటుంది, మీద మాడిపోతుంది. ఇట్లా కాల్చిన మనకు మొత్తం క్రిస్పీగా వస్తుంది. బ్రెడ్ క్రమ్స్లో తినాం కదా, క్రిస్పీనెస్ వస్తుంది మంచిగా. అది కాలింది, ఒకటి తీసేసిన. ఒక్కొక్కటి కాల్చుకోవాలి మంచిగా. మనం కట్ చేసుకునేటప్పుడే మంచిగా సైజు వచ్చేటట్టుగా మంచిగా కట్ చేసుకుంటే బాగుంటాయి. గ్లాసా ఒక టిఫిన్ బాక్స్ దేంతోనైనా పెట్టి కట్ చేసుకోవాలి బ్రెడ్ను. షేప్ అనేది మంచిగా వస్తుంది రౌండ్గా. నిదానంగా కాలుస్తేనే ఇట్లా గోల్డెన్ కలర్ లాగా వస్తాయి.
నేను ఒక్కొక్కటే కాలుస్తున్నా, మళ్ళీ ఇరిగిపోతాయి ఎందుకు అన్నట్టుగా. డెలికేట్గా ఉంటాయి అవి మొత్తం. చికెన్ క్యాండీస్ రెడీ అయినాయి. చేసుకొని టేస్ట్ చూసి కామెంట్స్లో పెట్టండి. చూసారులా మన చికెన్ క్యాండీ రెడీ అయిపోయింది. చూడడానికి ఎంతో క్రిస్పీగా ఉందో, తినేటప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్ టుగెదర్ వి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ విలువైన కామెంట్స్ని కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. మళ్ళీ ఇంకొత్త వీడియో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.